ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు, అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, IIITలో కానీ, హాస్టల్లో కానీ, కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజన్ జరిగి, ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళు అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు, చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ IASలు, ఆ IPSలు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆయన పేరు ఏం పేరు, జత్వానినా ఏదో పేరు కాదా, ఆయన పేరుతో మాదొక డైవర్షన్ స్టోరీ. విజయవాడలో మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్. వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పుంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు, రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు. ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా, విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే మిస్మేనేజ్మెంట్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ టాక్టిక్. అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి? ఆయన చేస్తూ ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు. ఈ వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి. మరి ఆయన 4 నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుందంట. అది ఇంకొక డైవర్షను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద, వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద
సస్పెన్షన్ వేటు వేస్తూ అది ఇంకొక డైవర్షన్. చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? యు ఆర్ హ్యావింగ్ ప్రొవిజన్ ఉండి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది. ప్రెసిడెంట్ ఉండి ప్రొవిజన్ ఉండి మీరు మా రాజకీయ నాయకులు మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగడేస్తే ఇట్ వోంట్ హెల్ప్. కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లం సార్ట్ అవుట్ కాదు. బీ క్లియర్. వీఆర్ ఆల్ హియర్ టు సార్ట్ ఇట్ అవుట్ హిస్ ప్రాబ్లం. Sir, if I am allowed to say, on account payments we are already making, the industry has already been making. We acknowledge that people need something to start off. In fact, ఒక సిస్టమేటిక్ గా దయాదర్శనాల పైన ఇస్తే ఏమవుతుందంటే ఒకరు ఇస్తారు, ఒకరు ఇవ్వరు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూనిఫామ్ పాలసీ, మేక్ ఇట్ యూనిఫామ్ పాలసీ అండ్ రెగ్యులేట్ అండ్ ఇన్సిస్ట్ దెమ్ టు గెట్ ఇట్ డన్. మీరు ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ as an organization and also your shareholders profit making, whoever it may be. Now stakeholder is in trouble, main stakeholder. Then you have to, all of you, consider human angle. Day one I told you human angle, not a bureaucratic angle. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి, కానీ వాడి ఆకలి తీరదు, వాడి సమస్య పరిష్కారం కాదు. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. దీంతోనే కూడా ప్రాబ్లం పరిష్కారం అవుతుందని అన్ను. నేను ఆ రోజు కూడా మీ అందరికీ పదే చెప్పాను, హ్యాండ్ హోల్డింగ్. వీఆర్ నాట్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ వాట్ ఈజ్ ఫేసింగ్ టుడే. ఇట్ మే టేక్ 4 years or 3 years. హౌ ఫాస్ట్ వీ కెన్ హెల్ప్ దెమ్ టు రికవర్ లైఫ్లో. కనీసం ఆ కాన్ఫిడెన్స్ అన్న క్రియేట్ చేయకపోతే యూ విల్ బి ఇన్ డిప్రెస్.
వాట్ ఈస్ యువర్ చెప్పండి, వై మేక్ ఇట్ ఎ స్ట్రక్చర్ అండ్ దెన్ రిలీజ్ అకార్డింగ్లీ. All companies from now onwards up to settlement date also you have to fix. Particular issue, particular day you have to complete activity. Then backward integration, every client, what is the end date is going to get remedy. Final settlement. Both you have to work it out. Or otherwise after I leave here and then, okay, Monday again we'll have a meeting. Then you will leave at that stage. Then it won't help. That is one. The second point, he said vehicles. What is the problem? Sir, actually in vehicles, one thing is on account payment is being made, sir. Today morning, as per the today morning teleconference, most of the companies have agreed and actually they are giving money. So Account that of parking. parking issue is there, sir. Basically, at some places it is happening, but specifically which place you are talking, I'll just get into it, sir, and we'll sort it out. For every service, basically his complaint is that servicing centers, they are already full with vehicles, so they have got some additional space where if these vehicles are getting parked, those people are charging. This is what he is saying. We came to our notice, sir. So for every servicing center, for every 5 servicing center, we have kept one inspector now, sir. I'll have a review with him and make sure that this problem doesn't come to our notice. But generally, people are having a tendency, if you won't regulate, they will exploit. The weakness అన్నమాట. మనుషుల్లో ఇన్బిల్ట్ ఒక మంచితనం ఒక పక్క ఉంది. మంచితనం మీరు చూస్తే 400 కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి క్యూలో నిలబడుకొని ఇచ్చారు, వీల్ చైర్లో వచ్చి. ఇంకొక పక్క బలహీనత ఏంటంటే కొంతమంది ఈవెన్ పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం, మోసాలు చేయడం ఇవి కూడా చేస్తున్నారు. On notice, sir. We'll just again I'll take a review today, sir. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.